హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అండ్ పర్ఫెక్ట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియాలనుకుంటే పక్కనే వచ్చే గంట మీద కొట్టి ఆల్ అనే బటన్ పైన నొక్కినట్లయితే మీకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పటికైతే తెలుస్తూ ఉంటాయన్నమాట. అలాగే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైకో డిస్లైకో ఏదో ఒకటి చేయండి. ఈ రోజు వీడియోలో మనం ఏంటంటే మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మెసేజెస్ అనేవి వస్తున్నాయి అనమాట. ఈ మెసేజ్ మీకు వచ్చిందా లేదా అనేది మీరు ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఈ మెసేజ్లో ఏముంది అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మీ గ్రూప్కి ఎంత అమౌంట్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది, ఈ అమౌంట్ ఎంత వచ్చిందని మీరు ఎలా చెక్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఈజీగా మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకు అలాగే కాకుండా మనకి డబ్బులు ఎప్పటి వరకు తీసుకోవచ్చు అనేసి అయితే మన డ్వాక్రా మహిళలు అయితే అడగడం జరిగిందనమాట. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అలాగే మరో జిల్లా ఇళ్ల పట్టాల ఫైనల్ లిస్ట్ అయితే మనం ఇక్కడ తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి తెలియజేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకు నిన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న క్యాంపు కార్యాలయం నుంచి 11 గంటలకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని అయితే మనకు ప్రారంభించడం జరిగిందనమాట. మనకు నిన్నటి నుంచి చాలామందికి అయితే మెసేజెస్ వస్తున్నాయన్నమాట. సో ఆ మెసేజ్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. అలాగే ఈ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి దాదాపు మనకు ఏప్రిల్ 11, 2019 కంటే ఎవరైతే ముందు లోన్ అయితే ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని అయితే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి 90 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉంటే మనకి 87 లక్షల మందికి అయితే ఈ డ్వాక్రా రుణమాఫీ అయితే జరగడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మనకు మెసేజెస్ అనేసి వస్తున్నాయి అనమాట. సో ఆ మెసేజ్లో ఏముంది, మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా లేదా అనేసి అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ప్రియమైన అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం క్రింద 6,792 కోట్లు మొదటి దఫా మొత్తం మీ సంఘం పొదుపు ఖాతాలకు పంపబడినది. అభినందనలతో మీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి మెసేజెస్ అయితే వస్తుంటాయి అనమాట. మీ సంఘం యొక్క పొదుపు ఖాతాకు డబ్బులు పంపబడింది అనేది ఏవైతే ఎలిజిబుల్ గ్రూపులు ఉన్నాయో, అంటే అర్హత ఉన్నటువంటి గ్రూపులు ఎవరికైతే రుణమాఫీ వస్తుందో వాళ్ళందరికీ కూడా మనకి ఈ విధమైనటువంటి మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. మనకి ఈ ఒక్క పథకానికే కాదు, మనకు అమ్మఒడికి కానీ, వైఎస్ఆర్ చేయూతకు కానీ, జగనన్న చేదోడుకు కానీ, ఇట్లా వైఎస్ఆర్ కాపునేస్తానికి కానీ, ప్రతి పథకానికి కూడా, వైఎస్ఆర్ వాహన మిత్ర కానీ, ఇలాంటి అన్ని పథకాలకు కూడా మనకు ఇలాంటి మెసేజ్ అయితే రావడం జరిగిందన్నమాట. మనకు ఈ విధంగా రావడం జరిగిందనమాట. సో ఇది ఈ మెసేజ్ అనేది మీకు కూడా వచ్చిందో లేదో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రుణమాఫీ డబ్బులు అయితే మీ అకౌంట్కి అయితే జమ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ డబ్బులు మనకు ఎప్పటి వరకు తీసుకోవచ్చు అనేసి చాలామంది అయితే మన డ్వాక్రా మహిళలు అయితే అడుగుతున్నారు. ఈ డబ్బులు మా అకౌంట్లోకి, మా పర్సనల్ అకౌంట్కి ఎప్పుడు వస్తుంది, ఈ డబ్బులు మేము ఎప్పుడు వెళ్ళి డ్రా చేసుకోవచ్చు, ఈ డబ్బులు అన్న అప్పుకు పట్టుకుంటారనేసి చాలామంది అడగడం జరిగిందనమాట. మనకేంటంటే ఈ డబ్బును అయితే ఎటువంటి పాత అప్పుకు అయితే జమ అయితే చేసుకోరు. ఖచ్చితంగా ఈ డబ్బును అయితే మీరు డ్రా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకోవచ్చు అనమాట. దీంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీకు ఖచ్చితంగా మీకు ఇష్టం వచ్చినట్టయితే మీ డబ్బును ఉపయోగించుకోవచ్చు. మీరు వ్యాపారం అన్నా చేసుకోవచ్చు, లేకపోతే మీ పర్సనల్ ఏదైనా ఖర్చులు ఉంటే కూడా వాటికి కూడా ఈ డ్వాక్రా రుణమాఫీ డబ్బులను అయితే ఉపయోగించుకోవచ్చు. సో మీకు ఏంటంటే ఆల్రెడీ మీ గ్రూప్ యొక్క పొదుపు ఖాతాలోకి డబ్బులు అయితే రావడం జరిగిందనమాట. మీ సిఓలు, ఆర్పీలు ఏంటంటే ఈ డబ్బును మీ పర్సనల్ అకౌంట్కి అయితే జమ చేస్తారు. కాబట్టి మీకు ఇంకో 2-3 రోజులు సమయం అయితే పడుతుంది. మనకు ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే కాబట్టి ఈ 2 రోజులు అయితే డబ్బులు అయితే రావు. కాబట్టి మనకు మండే నుంచి అయితే డబ్బులు రావడం జరుగుతుంది. సో మనకు 17వ తారీఖు వరకు అయితే ఈ డబ్బులను అయితే మనం తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో మన పర్సనల్ అకౌంట్లోకి మనకు 17వ తారీఖు లోపు అయితే వీళ్ళైతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ లోపు అయితే మనం డబ్బులు తెచ్చుకోవచ్చు అనమాట, ఇబ్బంది అయితే లేదు. అలాగే ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ డబ్బులు ఎంత పడింది అనేది మేము ఏ విధంగా తెలుసుకోవాలి, మా సంఘానికి ఎంత అమౌంట్ రుణమాఫీ అవుతుంది అనేసి ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారనమాట. దానికి సంబంధించి ఏంటంటే మీ ఫోన్లోనే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఏ విధంగా మీరు మీ రుణమాఫీకి సంబంధించిన ఎంత అమౌంట్ వచ్చింది మా గ్రూప్కి అనేది మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నేను ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మా చిత్తూరు డిస్టిక్ కాబట్టి నేను ఇక్కడ చిత్తూరు సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే మీకు మండలం ఏది అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీది ఏ మండలం అయితే ఆ మండలాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీ విలేజ్ ఆర్గనైజేషన్ అంటే మీకు సంఘాలు ఉంటాయి కదా, మీ విలేజ్లో ఆ విలేజ్ పేరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ మనకు అవుట్ స్టాండింగ్ క్లోజ్డ్ అని వస్తుంది. ఇక్కడ అవుట్ స్టాండింగ్లోకి వెళ్ళండి. అవుట్ స్టాండింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకు పేజ్ అనేది లోడ్ అవుతుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. మనకు ఈ పేజ్ అనేది లోడ్ అయ్యి మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూపిస్తాను మీకు, చూడండి ఇక్కడ లోడ్ అయ్యింది. సో ఇక్కడ మీ విలేజ్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అనమాట. వీళ్ళందరూ ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్హెచ్జి ఐడి ఉంటుంది, ఎస్హెచ్జి నేమ్ ఉంటుంది, ఏ సంఘం పేరు ఉంటుంది, అలాగే సంఘం యొక్క ఐడి ఉంటుంది, సంఘం యొక్క అకౌంట్ నెంబర్ ఉంటుంది, పొదుపు అకౌంట్ నెంబర్ ఉంటుంది, లోన్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, మీరు ఏ బ్యాంకులో సంఘం ఉంది మీకు అనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. అలాగే బ్రాంచ్ నేమ్ కూడా చూపిస్తుంది. సో మీకు CCL అమౌంట్ అని, లోన్ అమౌంట్ అని 2 అమౌంట్లు అయితే ఇక్కడ చూపిస్తాయి అనమాట. మీకు ఎప్పుడు లోన్ ఇచ్చారనేది కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది. దానికి సంబంధించి మీరు ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు పలానా తారీఖునైతే లోన్ ఇవ్వడం జరిగింది అనేసి. సో ఇక్కడ ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్లో ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ను మీరు 4 భాగాలు చేసుకుంటే మీకు రుణమాఫీ ఎంత వస్తుంది, ఎంత అకౌంట్కు జమ అయింది అనేసి అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక సంఘం చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కీర్తి వికలాంగుల సంఘం అని అయితే ఉందన్నమాట. దీనికి 1,80,000 అయితే ఉందన్నమాట. వీళ్ళు ఏప్రిల్ నెలలో 10వ తారీఖున అయితే లోన్ తీసుకోవడం జరిగింది. ఈ 1,80,000ను 4 భాగాలు చేయండి. 4 భాగాలు చేస్తే 45,000 రూపాయలు అయితే మనకు మొదటి విడతగా రుణమాఫీ అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మీకు ఈ అమౌంట్ అనేది చూసుకొని మీరు దాన్ని 4 భాగాలు చేసినట్లయితే మీకు ఎంత అమౌంట్ అనేది రుణమాఫీ అయింది అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీ గ్రూప్లో ఇక్కడ కింద పేజెస్ కూడా ఉన్నాయి చూడండి, 1, 2 అనేసి. ఇక్కడ మీరు ఈ పేజ్ పైన క్లిక్ చేస్తే ఇంకా మిగిలిన సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా లోడ్ అయ్యి మీకు డిస్ప్లే అనేది కావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మీ ఇంట్లో నుంచే మీ మొబైల్లో చెక్ చేసుకుని చూడొచ్చు అనమాట. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క కూడా ఈ విధంగా మీకు ఎంత అమౌంట్ మీ గ్రూప్ పొదుపు యొక్క ఖాతాలో ఎంత అమౌంట్ ఈ రుణమాఫీ కింద వచ్చిందనేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకుని మీకు ఎంత అమౌంట్ వచ్చిందో చూసుకోండి ఒకసారి. మనం ఇక ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అన్ని వార్డులకు సంబంధించి మనం టిడ్కో ఇళ్ళకి సంబంధించి అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి అయితే ఇక్కడ లిస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా. ఈ విధంగా అయితే మీ పేరు ఉందో లేదో ఈ ఫైనల్ లిస్ట్లో అయితే చెక్ చేసుకోండి. మన ఛానల్లో రోజుకు ఒక జిల్లాకు సంబంధించి ఒక మండలానికి సంబంధించి మనకు ఒక ఫైనల్ లిస్ట్ అయితే నేను పెట్టడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మీ పేరు ఉందా లేదా అనేసి. మనకు త్వరలో ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు కాబట్టి మీకు లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, అలాగే మీకు ఇళ్ల పట్టా వచ్చిందా లేకపోతే టిడ్కో హౌస్ వచ్చిందా. మీకు చాలామంది మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు, మా జిల్లా లిస్ట్ పెట్టాను, మా జిల్లా లిస్ట్ పెట్టు అనేసి అయితే అడుగుతున్నారు అనమాట. దానికి సంబంధించి నా దగ్గర ఉన్నటువంటి లిస్టులో ఒకటొకటే మీకు రిలీజ్ చేస్తున్నాను అనమాట. మాకు అనంతపురం డిస్టిక్ది అలాగే మిగిలిన జిల్లాల వాళ్ళది కూడా నేను రేపు ఎల్లుండి వచ్చే వీడియోస్లో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఇళ్ల పట్టా వచ్చిందా లేదా లేకపోతే టిడ్కో హౌస్ వచ్చిందా లేదా అనేసి అయితే మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో చూడండి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని వార్డులకు సంబంధించి మనకు అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ నేము, రిలేషన్ నేము, ఆధార్ నెంబరు, ఏజు, డిస్టిక్, మండలము, టిడ్కో వార్డ్ నెంబర్ అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అన్ని వివరాలు ఉంటాయి. ఈ విధంగా నేను ఈ లింక్ అనేది నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీ పేరు ఎక్కడుందో అనేసి మీరు వెతుక్కోవచ్చు అనమాట. మీకు వచ్చిందా లేదనేసి అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేసి తెలియజేయండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా సరే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే తెలుస్తూ ఉంటాయి. దయచేసి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మన ఛానల్లో రోజుకొక లిస్ట్ అయితే వస్తూ ఉంటుంది ఇళ్ల పట్టాలకు సంబంధించి.